ఎంపీలు ఎమ్మెల్యేలు ఏదో స్థానిక నాయకులతో వెళ్ళి చేసుకురావాలి, కానీ వేల మందితో పరామర్శలేంటి, బల ప్రదర్శనలేంటి? ఇది మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు, ఆయన కామెంట్ చేశారు. కానీ ఇక్కడ మంత్రి మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తారు. సరే, దానికన్నా ముందు అసలు ఈ మామిడి పళ్ళ వ్యవహారం ఏంటంటే, ఈ తోతాపురికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లోనే 4-5 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని మీద ఆయన రోజువారీ సమీక్ష కూడా చేస్తున్నారు. అలాగే కేంద్రానికి లేఖ కూడా రాశారు, ఒక 130 కోట్లు మాకు ఇవ్వండి, మేము కొనడానికి మాకు అనుకూలంగా ఉంటుంది అని. సో ఇది తోతాపురి మామిడి పళ్ళకి సంబంధించి. సరే, ఆయన 9వ తేదీ వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు బయటికి రావద్దని లేదు, ఆయనకి ఏం కట్టడి చేయట్లేదు. ఈ వెళ్ళడానికి హెలికాప్టర్ ఎక్కడ ల్యాండింగ్ అవ్వాలనే దాని మీద ఒక 4 రోజుల నుంచి తర్జన భర్జనలు. ఎందుకంటే అంత ప్రశాంతంగా జరగడం జగన్కి, ఆయన పార్టీ నాయకులకి ఇష్టం ఉండదు. ఎక్కడో కాస్త ఇరుకిరుగ్గా ఉండే చోట ఎక్కడో మాకు హెలికాప్టర్ ల్యాండింగ్ కావాలంటారు. దానికి ప్రభుత్వం ఇవ్వలేదు, కోర్టుకి వెళ్ళలేదు, అంతా అయ్యి మొత్తానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది క్లియర్గా, హైవేకి పక్కనే ల్యాండ్ అవ్వడానికి. వెళ్ళొచ్చు, ప్రశాంతంగా ఆయన అనుకున్న పని చేసుకుని రావచ్చు. సరే, ఆయనకి మామిడి పళ్ళు గురించి తెలుసా తెలీదా అది వేరే చర్చ అనుకోండి, అది మంత్రి గారు, ప్రభుత్వం, ఆయన జగన్మోహన్ చూసుకుంటారు, అది కాదు ఇక్కడ పాయింట్. కానీ ఎందుకు జగన్ అసలు బయటకు వస్తున్నాడంటే భయపడిపోవాల్సిన పరిస్థితి అంటే, దానికి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా అంతకుముందు. ఇప్పుడు ఇవాళ రెంటపాళ్ల ఘటనకు సంబంధించి నిన్న 113 మందికి పోలీసులు నోటీసులు ఇవ్వడం, కొంతమంది అక్కడే అందుబాటులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు ఆ విచారణకి. సో అక్కడ చాలా స్పష్టంగా ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఈ ఫ్లెక్సీలు, రప్ప ఫ్లెక్సీలు ఎక్కడ ముద్రించారు, అసలు తెలుసా మీకు అవి అందులో పెడుతున్నట్టు? అనుమతులు లేవు, నిబంధనలు ఉల్లంఘించి ఇంతమంది అసలు ఎందుకు వచ్చారు? ఆ డీజేలు ఏంటి, సౌండ్ సిస్టమ్లు ఏంటి, ఇంతమంది జనమేంటి, జనజీవనానికి ఇబ్బంది ఏంటి? మీరు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులుగా కూడా చేశారు, మీకు అవన్నీ తెలుసు కదా, మరి ఎలా ఉల్లంఘిస్తారు? ఈ ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఏదో చెప్పారనుకోండి. అయితే ఇది ఒక సహజ ప్రక్రియ అయిపోయిందా? మేము ఇలాగే చేస్తాము, నోటీసులు ఇచ్చుకుంటారన్నట్టుగా ఉందా? ఎందుకంటే ఇప్పటికే పర్మిషన్స్ అడిగారు. ఎంతమంది? 10,000 మంది వస్తాం మార్కెట్ యార్డ్కని. 10,000 మంది ఎందుకండి పరామర్శకి? అంటే 1,000 మందితో వెళ్ళడానికి ఇది ఏమైనా యుద్ధమా? లేకపోతే ఈ షో ఆఫ్ చేయడానికి ఎందుకు? మీరు మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, మీకు ఆ బలగం ఉంది, లేకపోతే తెచ్చుకుంటారు, ఏముంది? 4 జిల్లాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి తెచ్చుకున్నారుగా మొన్న సత్తెనపల్లి రెంటపాళ్ల ఘటనకి వెళ్ళినప్పుడు. ఎవడో బెట్టింగ్లో డబ్బులేసి ఇది చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఏడాది తర్వాత మీరు విగ్రహం పెట్టే కార్యక్రమానికి బయలుదేరి అందులో ఇంకో 3 చంపేశారు. దాని గురించో పెద్ద రాద్ధాంతం నడుస్తోంది. రప్ప రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్తగా రప్ప అనే పదం కీలకంగా, ప్రాముఖ్యంగా మారిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి 4-5 సార్లు అనిపించుకుని ఏమిటి తప్పేమిటి రప్ప అంటే, సినిమా డైలాగులు చెప్తే తప్ప అంటే, సినిమా డైలాగులు కాదుగా. నిన్న మీ మేనమామ ఏమంటాడు, రవీంద్రనాథ్ రెడ్డి కడపలో ఆయన మీటింగ్ పెట్టి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయట. సరే, మరి ఆయన వస్తాయనుకుంటే ఒక మంచిదే, ఎన్నికలు వస్తాయి, వైసీపీ గెలుపు ఖాయం, 2.0 మొదలు. అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు వాళ్ళకి రప్ప అని సినిమా చూపిస్తాము. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడింది నిన్న చూడండి, అది రప్ప అని సినిమా చూపిస్తాము. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బుక్ తెరవాలి, పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చాక వాళ్ళపై రప్ప నినాదాలు, రప్ప చేయిస్తామని కార్యకర్తలతో నినాదాలు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి మీరు కత్తులు పట్టుకుని వీరంగాలాడి, మళ్ళీ యూత్ని రెచ్చగొట్టడానికి మీ మొబైల్ ఫోన్లని గన్లుగా చేసుకోండి అని జగనే చెప్తే ఆగుతారా వీళ్ళు? పొట్టేళ్ళని తీసుకెళ్ళి రోడ్ల మీద బహిరంగంగా వాటి తలలు నరికేసి ఆ రక్తంతో ఆయన ఫ్లెక్సీలకు అభిషేకం చేయడం దాకా వచ్చేసాక ఎక్కడన్నా దాన్ని కట్టడి చేయాలా, లేకపోతే ఇంకా రెచ్చగొట్టాలా? అంటే పార్టీ అధినేత దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు అలాగే ఉంటే అంటే ఏంటి ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి? ఇందాక మంత్రి గారు మిస్ అయ్యారన్నది ఏంటంటే, నేను ఇవే జరగాలి, ఇలాంటివే జరగాలి, బయటికి రావాలి, 1000 మందితో రావాలి, 100 వాహనాలు తీసుకురావాలి, ఇదిగో ఇది మా బలమని బల ప్రదర్శన చేసి చూపించాలి, అందులో ఎవడో ఒకళ్ళిద్దరు కారు కింద పడిపోతే పక్కకు లాగేయాలి, మా కార్యకర్త కదా మేము చెప్పుకుంటే మీకేంటి ప్రాబ్లం అన్నారు కదా,
ఆ మాట కూడా అన్నారు. అంటే మీ కార్యకర్త అయితే మీరు చంపేసుకుంటారా కార్ల కింద చూసేసి? మళ్ళీ రివర్స్ డ్రామా. నేను అనుకున్న పరామర్శ యాత్రలకు ఈయనే వెళ్తాడేమో అని, బట్ ఇంటికే రప్పించుకున్నాడు ఆయన సింగయ్య భార్యని. అది కూడా లీగల్గా కరెక్ట్ కాదు, బికాజ్ ఆయన ఎక్యూజ్డ్, ఆవిడ కంప్లైంట్ చేసిన ఆవిడ. సో అంటే క్లియర్గా వీళ్ళ యాక్షన్ ప్లాన్లో ఏంటంటే అది పొదిలి పొగాకు రైతుల, లేకపోతే రేపు చిత్తూరు మార్కెట్ యార్డ్ మామిడి రైతుల, లేకపోతే బెట్టింగ్ వీరుల విగ్రహాల, లేకపోతే తెనాలి గంజాయి బ్యాచ్, వాట్ ఎవర్ ఇట్స్. ఏదైనా కూడా పరామర్శ అనేది ఎప్పుడు దొరుకుతుందా అని ఆవురావురమంటూ చూస్తారు ఆయన. అధికారంలో 5 ఏళ్ళు ఏదన్నా మంచి చేద్దామని ఎంత తాపత్రయపడ్డారో తెలియదు, కానీ తాపత్రయపడితే ఇలా ఎందుకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కానీ ఆ తాపత్రయం లేదు. అంటే అధికారంలో ఉంటే దోచుకోవడం, దాని రిజల్టే ఇవాళ లిక్కర్ స్కామో, శాండ్ స్కామో, మైనింగ్ స్కామో, ల్యాండ్ స్కామో, ఇంకో స్కామ్లో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అధికారం పోయాక ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి పరామర్శల పిచ్చి అంతా ఇప్పుడు నిజంగా ఒక కన్సర్న్ ఉండి కాదు ఇవన్నీ చేస్తోంది. ఏదో ఒకటి అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. అమరావతి మీద బురద జల్లాలని ప్రయత్నం చేశారుగా, విషం చల్లారుగా, అన్యాయంగా అమరావతి మహిళల్ని ఆడిపోసుకున్నారుగా, తప్పుడు మాటలు మాట్లాడారుగా. అదొక ఎపిసోడ్. యువతని వాళ్ళ బ్రెయిన్స్ని విషంతో నింపేయాలి. ఇప్పుడు ఇదే పెద్ద మనిషి ఏమంటాడంటే, మీరు కేసులు ఎంత కేసులు ఉంటే అంత ప్రాధాన్యం మీకు, కేసులకు భయపడకండి, మనం అధికారంలోకి వచ్చాక మేము లిస్టు రాసుకుంటాం. ఓకే, వీడి మీద 40 కేసులు ఉన్నాయా, ఓకే తీసుకురండి పక్కకి, వీడికో పదవి. వీడి మీద 30 కేసులు ఉన్నాయా, ఎస్ నెక్స్ట్. అట్లాగా వాళ్ళకి చెప్తున్నారు యూత్కి. వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులను కొడతారు. తెనాల్లోకి ఇంటికి వెళ్ళి కొట్టబోయి చంపబోయారుగా. రోడ్ల మీద ఏడిపిస్తారు, కిడ్నాపులు చేస్తారు. మర్డర్లు చేసినా ఏముంది, కేసే కదా. మేము అధికారంలోకి వచ్చాక ఇంకో 4 ఏళ్ళు మరి బయటికి తీసుకొస్తాం. జగన్ ఒక మాట కూడా అన్నారు, మనం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మనకు అనుకూలంగా పనిచేస్తాయని మన ఈ యూత్కి చెప్పే దాంట్లో. అంటే ఏం చెప్తున్నారంటే, మీరు ఏదన్నా చేయండి, కేసులు పెట్టించుకోండి, నేను చూసుకుంటా అని. 1.0కే పరిస్థితి ఎలా అయిపోయింది రాష్ట్రం, ఇంకా 2.0 అసలు ఊహించుకోగలమా? షర్మిల అడిగారు, అసలు జగన్ని మీరు ఎందుకు బయటకు రానిస్తున్నారు అని. ఇన్ని అరాచకాలు, విధ్వంసాలు జరుగుతుంటే, అంటే కుట్ర ప్రకారం, యాక్సిడెంటల్గా కాదు. ఇప్పుడు యాక్సిడెంట్లుగా ఏదో జరిగితే 1-2 సార్లు పెద్ద పట్టించుకోకర్లా, కానీ ఒక ఎజెండా, పక్కా యాక్షన్ ప్లాన్, ఇదిగో ఇంతమందితో రావాలి. జనం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ఒకళ్ళొకళ్ళు తోసుకుంటారు, తోపులాట్లు, కింద ఒకటి పడతాడు, పైన ఒకటి పడతాడు. మొన్న గుండెపోటుతో పాపం ఒక అతను చనిపోయాడు, కారు కింద పడి ఒక అతను చనిపోయాడు. బండి మీద వెళ్తూ పడిపోతే అంబులెన్స్కి దారిలోకి ఇంకో కుర్రాడు, 22 ఏళ్ళ కుర్రాడు అన్యాయంగా చనిపోయాడు, తేజ. అంటే మనుషుల ప్రాణాలంటే లెక్కే ఉంది, విలువే ఉంది. మన రాజకీయం కరెక్ట్గా నడుస్తుందా లేదా, మనం వేసుకున్న ప్రణాళిక కుట్రబద్ధంగా కరెక్ట్గా వెళ్తుందా లేదా. మరి ఎట్లా ఇలా చేసుకుంటూ వెళ్తే వెంకయ్యనాయుడు లాంటి పెద్ద మనిషి ఏమంటారు పాపం, ఆయన రాజకీయ నాయకులు రప్పారప్ప అంటే వాళ్ళు సమర్థిస్తుంటే బాధగా ఉంది. ఎందుకంటే ఆయన చూసిన రాజకీయాలు, చేసిన రాజకీయాలు వేరు. అదే ఉండాలని ఆయన కోరుకుంటారు. గతంలో కూడా ఈ బూతుల వ్యవహారం ఏంటని బాధపడ్డాడు ఆయన, ఇప్పుడు ఈ రప్పారప్ప వ్యవహారం. అంటే అసలు పార్టీ పేరే మార్చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాలి వైసీపీ నాయకులు. యువజన శ్రామిక రైతు ఏదో పార్టీ ఉంది కదా, తీసేసి రప్పారప్ప రాజకీయ పార్టీ అని ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకోవచ్చు అనుకుంటా. బహుశా దానికి మళ్ళీ గుర్తు ఏవో ఉంటాయి వ్యవహారాలన్నీ, కత్తి గుర్తు ఏదో పెట్టుకోవచ్చేమో. దాని మీద ఆలోచిస్తే బెటర్ ఏమో. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ వ్యవహారాలు ఏంటి, పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు ఏంటి, నిన్న నోటీసులు ఇచ్చిన వాళ్ళ కేసులు ఏమవుతాయి, బహిరంగంగానే యువతను వాళ్ళని రెచ్చగొడుతూ మీరు ఏదన్నా చేయండి, కేసులు పెడితే మేము చూసుకుంటాము, టీడీపీ వాళ్ళని రప్పారప్ప ఆడేస్తామనే వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ మీద ఏం కేసులు చర్యలు ఉండవా,